పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి మనం అభినందన తెలవాలి. ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే. ఐక్యరాజ్య సమితి వారు పత్రిజీ గారు 30 సంవత్సరాల కింద కలలు అన్న మెడిటేషన్ను ఐక్యరాజ్య సమితి వారు గుర్తించడం, డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్గా డిక్లేర్ చేయడం, పత్రి గారు ఎంత దూరదృష్టితో ఆలోచించి డిసెంబర్ 21 పెట్టాడో మరొకసారి గట్టిగా చప్పట్లతో. ఈ ధ్యాన మహాయాగం 3కు విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ముఖ్య అతిథులు ఎంతోమంది వచ్చారు. పత్రిజీ గారికి అత్యంత సన్నిహితులైన నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, కర్నూలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నాగరాజు గారు, పత్రిజీ గారికి అత్యంత సన్నిహితుడు బివి రెడ్డి గారితో పాటు ఎంతోమంది రాజకీయ ప్రముఖులతో ఈరోజు మొట్టమొదటి రోజు ధ్యాన మహాయాగంలో అత్యంత అద్భుతంగా జరుపుకుంటున్నాం. మీరు ఇప్పుడే చూశారు, జ్యోతి 40 రోజులు నెల్లూరు పిరమిడ్ మాస్టర్ జే నారాయణ ఆధ్వర్యంలో 40 రోజులు ఊరూరా తిరిగి ఈరోజు జ్యోతి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి జే నారాయణ గారి గట్టిగా చప్పట్లతో అభినందించాలి. మొట్టమొదటిగా ఈరోజు మన చీఫ్ గెస్ట్ డాక్టర్ మల్లు రవి గారిని వేదిక అలంకరించాల్సిగా మరి రవి గారితో పాటు మన నాగరాజు గారు కర్నూలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, దానితో పాటు బివి రెడ్డి గారు, ఎంతోమంది లోకల్ రాజకీయ ప్రముఖులను శ్రీనివాస్ గౌడ్ గారు వారు ఆహ్వానిస్తాడు. మహబూబ్ నగర్ డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు వేదికపై రావాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా కర్తాల్ మాజీ జడ్పీ సభ్యులు దశరథ్ నాయక్ వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాసరెడ్డి వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మార్కెట్ కమిటీ చైర్మన్ యాడ నరసింహ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు వేదికపై రావాల్సిన కోరుతా ఉన్నాం. గంప వెంకటేష్ పిఎస్ఏ చైర్మన్ వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాజీ సర్పంచ్ కర్తాల్ ఎల్ఎన్ రెడ్డి గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా హనుమనాయక్ గారు గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కడతాల్ మండల పార్టీ అధ్యక్షులు బిచ్చనాయక్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆమనల్ మండల పార్టీ అధ్యక్షులు జగన్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆమనల్ మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అన్మాస్పల్లి ముఖ్య నాయకులు కూడా వేదికపై రావాలి. కేశవులు గారు ఇతర ముఖ్యులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ట్రస్ట్ సభ్యులందరూ కూడా వేదికపైన ఆసీనులు కావాలని కోరుతూ, అదేవిధంగా ముఖ్యులు ఇంకా ఎవరైనా పేరు చెప్పారంటే బికే నాయక్ డిసిసి ప్రధాన కార్యదర్శి బికే నాయక్ వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు మాజీ జడ్పీటీ సభ్యులు ఆమనగల్ సీనన్న గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అద్దాల రామనన్న మాజీ జడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సాలార్పూర్ ఎంపీటీ సభ్యులు, అదేవిధంగా కోప్షన్ జహాంగీర్ బాబా వేదికపై రావాలి. జహాంగీర్ అలీ జిల్లా నాయకులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జవహర్లాల్ వేదికపై రావాలని చెప్పి జవహర్లాల్ వేదికపై రావాల్సిందిగా కోరుతాను. ముఖ్య నాయకులందరూ కూడా వేదికపైన ఆశీర్లు కావాల్సిందిగా కోరుతాను. ఆమన్గల్ రాష్ట్ర గిరిజన కన్వీనర్ రాములు గారు వేదికపై రావాలి. మళ్ళీ రాములు గారు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకోరన్నా పేర్లు మిస్ అయినట్టుంటే అన్యతా భావించకుండా వేదికపై రావాలి. ఎందుకంటే కార్యక్రమం గొప్ప కార్యక్రమం కాబట్టి అన్యతా భావించకుండా ఎవరన్నా పేర్లు మిస్ అయితే మేము చూడనట్టుంటే కూడా వేదికపై ఆశీనులు కావాలని కోరుతా ఉన్నాం. మాజీ అన్మాస్పల్లి గ్రామం మాజీ సర్పంచ్ శంకర్ గారు ఒక రెండు మాటల్లో. గౌరవనీయులు, ముఖ్య అతిథులు,
డాక్టర్ మల్లురవి గారు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా కర్తాల్ మండల్ విచ్చేసినటువంటి ఆమన్గల్ మండల్ నుంచి విచ్చేసినటువంటి నాయకులందరికీ, పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ గారికి, అదేవిధంగా కర్నూలు ఎంపీ నాగరాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ పేరు పేరున జ్యోతి ప్రజ్వలన ప్రారంభమవుతూ ఉంది. అందరూ చప్పట్లతోటి ఇంకా చాలా గట్టిగా కొట్లాడి చప్పట్లందరూ కొట్టాలి. దయచేసి చాలా గట్టిగా కొట్టాలి. ఓం అగ్నిమీలే పురోహితై యజ్ఞస్య ద్విజం హోతారం రత్నధాతమం అగ్నిః పూర్వేభిర్షభిర్డ్యో నూతనైరుతా స దేవాంగేహ వక్షతే అగ్నినా రయిమష్ణవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం అగ్నేయై యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి స యద్దేవేషు గచ్చతి అగ్నిర్హోతా కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః దేవో దేవేభిరాగమత్ యదంగదాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి తవేతత్సత్యమంగిరః ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తర్ధియా వయం నమో భరంత ఏమసి రాజంగమధ్వరాణాం గోపామృతస్య దేదివిం వర్ధమానం స్వేదమే సనః పితేవ సోనవేగ్నే సోపాయనో భవ స చ స్వానస్వస్తయే వాయవాయాహి దర్శత ఓముద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నరరతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా దీపరాజాయ విద్మహే సురప్రకాశాయ ధీమహి తన్నో దీపః ప్రచోదయాత్. జ్ఞానానికి ప్రతీక అయినటువంటి దీప ప్రజ్వలన సమయంలో అందరూ కూడా కరతాళ ధ్వనులు మోగించాల్సిందిగా ప్రార్థన. ఈ పిరమిడు ప్రాంగణంలో విచ్చేసినటువంటి భక్తులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కడో నుంచి డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 31 వరకు లగేజులు చదువుకొని పిరమిడ్ ధ్యాన మహాయాగానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ గత 2 నెలల నుంచి ఈ ప్రాంగణానికి, అదేవిధంగా ఈ ఉన్నటువంటి ఈ పరిసరాల చుట్టుముట్టు ప్రతి నిమిషం పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు, పిరమిడ్ ట్రస్ట్ మొత్తం అందరు కలిసి ఈ ప్రాంగణాన్ని అన్ని విధాలుగా సుందరీకరణ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా బాగుంది. గత సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఈ యాగం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ ప్రాంగణంలో మనమందరం కలిసి ఈ యాగాన్ని ముందుకు తీసుకుపోయి ఈ 11 రోజుల యాగాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకని పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు ఒకటే చెప్పారు,
ఏదైనా ఏమైనా సరే వచ్చినటువంటి మన ధ్యానులకు ఇబ్బంది జరగొద్దు. ఇబ్బంది ఎక్కడైతే ఉంటే మనకు చెప్పండి, మనం ముందు పోయి పనిచేద్దాం అని చెప్పి గత సంవత్సరం ఒక వారం రోజుల్లో రోడ్డు బాగలేదని చెప్పేసి 80 లక్షల రూపాయలు తన సొంత ఖర్చులు పెట్టి డబల్ రోడ్ వేయించడం జరిగింది మనకు. అదేవిధంగా హన్మాస్పల్లి టు పిరమిడ్ వరకు డబల్ రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా గత 10 సంవత్సరాల క్రితం కడతాల్ నుంచి హన్మాస్పల్లికి డబల్ రోడ్కు ఆ రోజు 50 లక్షల రూపాయలు సొంత ఖర్చులతో చేయించడం జరిగింది. ఎంతో మందిని ఒప్పించడం జరిగింది. మా గ్రామ ప్రజలు, హన్మాస్పల్లి ప్రజలు, మా నాయకులు, మా వార్డు మెంబరు కేశవ్ గౌడ్, న్యూస్ జగన్ గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది నాయకులు వెనుక ఉండి కావచ్చు ఆ రోడ్డుకు సహకరించడం జరిగింది. ఇంకా ఈ రోడ్డు కూడా మా నాయకులందరూ, మా జెడ్పీటీసీ గారు, మాజీ జెడ్పీటీసీ గారు కూడా, అదేవిధంగా మా హన్మాస్పల్లి గ్రామ ప్రజలు కూడా ఈ రోడ్డుకు చాలా సహకరించడం జరిగింది. అన్ని విధాలుగా అంచెలంచెలుగా మన పిరమిడ్ ముందుకు సాగుతూ ఉంది. మనం ఇంకా బాగా చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భాస్కర్ రెడ్డి సార్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం. మనం అందరము ఏం కోరుతా ఉన్నామంటే, పత్రిజ్ గారు భాస్కర్ రెడ్డి సార్ గారిని, అయ్యా నువ్వు దీన్ని చూసుకోవాలి, మరో పత్రిజ్ నువ్వు కావాలని చెప్పి ఇక్కడే వదిలేసిపోయిండు. దయచేసి మీరందరూ, మీకు ఒకటే చెప్తున్నా, నేనేమంటానంటే సార్, దయచేసి ఏదేమైనా నీ ఎన్ని బిజినెస్ ఉన్నా ఈ ప్రాంతానికి ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో బాగా చేస్తారు. పిరమిడ్కు సార్ రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా ఎంత చిన్న సమస్య వచ్చినా చిన్నోనికి కూడా ఛాయ బండి పెట్టుకున్న కాడ నుంచి పెద్ద లెవెల్ దాకా ఫోన్ చేస్తారు. మీకు చాలా నిదానం వచ్చింది. అప్పటి భాస్కర్ రెడ్డి గారు కాదు, మీరు భాస్కర్ రెడ్డి సార్ అంటే అప్పుడు గత 10 సంవత్సరాల కోపంగా ఉండేవారు. భాస్కర్ రెడ్డి సార్ అంటే ఈరోజు మేము ఎన్ని ఫోన్లు చేసినా కసించుకోలేదు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. క్లుప్తంగా దయచేసి మన పార్లమెంటు సభ్యులు గారికి వేరే పని ఉందట, దయచేసి మనం అర్థం చేసుకోవాలి. నాయకులకు విజ్ఞప్తి, ఒక్కొక్క నిమిషంలో మాట్లాడాలి. ఈరోజు డిసెంబర్ 21 అంటే ప్రపంచ ధ్యాన దినోత్సవం కాబట్టి మీకు ధ్యానులందరికీ ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకులు నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి మన కర్నూలు ఎంపీ అయినటువంటి నాగరాజు సార్ గారికి, మన డీసీబీ మామ్నార్ జిల్లా అధ్యక్షులు చైర్మన్ గారు విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి, వేదిక పైన ఉన్నట్టు పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా నిర్వర్తించి, ఎందుకంటే మేము గత 12 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ధ్యానులు వచ్చిరంటే ఈ స్థలం యొక్క మహత్యము, దానికి పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు తోడ్పాటు, మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన ధ్యాన సోదరులందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ యొక్క వేదిక పైన ఈరోజు ముఖ్యంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్ష తెలియజేసుకుంటూ, ముందుగా పత్రిజీ గారు ఎక్కడున్నా ఆయన ఎక్కడో ధ్యానం చేస్తున్నట్టు, మనలో ఉన్నట్టు, ఎక్కడో కూర్చొని చర్చిస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు, ధ్యానం గురించి వివరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఆత్మశాంతి కలుగుతూ మనందరిలో మన ఎంబడుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుతారని, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు పెద్దలు విజయభాస్కర్ రెడ్డి ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఆయన ఆశయాలలో అన్నీ కూడా ముందు తీసుకుపోతారని తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఢిల్లీలో తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎయిర్పోర్ట్లో దిగి చక్కగా ఇక్కడికే వచ్చినందుకు సార్ ఎంపీ మల్రవి గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ అయినందుకు చప్పట్ల ద్వారా సార్కి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ గారు, అదేవిధంగా వేదిక పైన విష్ణువర్ధన్ రెడ్డి డీసీ చైర్మన్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన అందరూ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, ట్రస్ట్ సభ్యులు, ముందున్నట్టు ధ్యానులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే ఒక 10 రోజులకు సరిపోయే బట్టలు, బ్యాగులు వేసుకొని కార్ల పైన కట్టుకొని వస్తూ ఉన్నారు. అందరు అడుగుతారు ఎక్కడ పోతున్నారంటే మా ఊరికే పోతున్నారు, ధ్యాన కేంద్రానికి పోతున్నారు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకునే అవకాశం మా విజయభాస్కర్ రెడ్డి కల్పించినందుకు ట్రస్ట్ సభ్యులకు విజయభాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా
ఈ ప్రాంతం గురించి, ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే 2006 సంవత్సరంలో మొట్టమొదటిసారి ధ్యానం చేయాలన్న ఆలోచనతోటి పిరమిడ్కు 1/2 కిలోమీటర్ దూరంలో మొదటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రోజు నిర్మలా మేడం, సురేష్ గారు, అదేవిధంగా రవికుమార్ గారు, అదేవిధంగా శ్రీరామ్ గోపాల్ గారు, వీళ్ళంతా వాళ్ళ ట్రస్టులు చాలామంది ఉండే. వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత పత్రిజీ గారు ఈ అడవి కానుకొని ఉన్న ప్లేస్లో ఒక పిరమిడ్ కట్టాలనుకున్నప్పుడు నిర్మలా మేడంతో పాటు రవికుమారు, నేను చెప్పిన ట్రస్ట్ సభ్యులందరం కూడా ఉదయం నుంచి మైసేండ్ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చి ఈ యొక్క ప్లేస్ని డిసైడ్ చేసి పత్రిజీ గారు చూపిస్తే పత్రిజీ గారు వస్తూనే ఈ ప్లేసుల్ని కట్టాలి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ ప్లేస్ ప్రాముఖ్యత చాలా గొప్పదని సభంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే దీన్ని జీవరాళ్ళు అంటారు. అంటే ఈ రాళ్ళల్లో జీవం ఉంటుందని నానుడి వెంకటికి, అంటే గుట్టల్లో అంత పవర్ ఉందని, గుట్ట దాటితే ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ కట్టాలని పత్రిక చెప్పడం, తర్వాత పెద్దలు విజయభాస్కర్ రెడ్డి రావడం, ఇక్కడ నుంచి రోడ్డు కర్తాల నుంచి ఇక్కడికి రావడం, వివిధ ఆయనకున్న పరిచయాలతో కానీ ఆయనకున్న రాజకీయ పలుకుబడితో కానీ ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేయడం అనేది మా అందరి తరఫున కూడా విజయభాస్కర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మల్లురావి గారి గురించి చెప్పాలంటే 2012-13 సంవత్సరంలో అనవసర దుమారం, అనవసరంగా దీన్ని ఏదో పబ్లిసిటీ చేసి పబ్బం గడుకోవడానికి ఎవరో కొందరు దుష్ప్రచారం చేస్తున్న సందర్భంలో చాలామంది ట్రస్ట్ సభ్యులు ఇక్కడికి రాలేని పరిస్థితి. ఇక్కడ విజయభాస్కర్ రెడ్డితో పాటు చాలామంది ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎవరు వచ్చినా జవాబు చెప్పారు ఆ రోజు. కానీ రాజకీయ నాయకులందరూ ముఖం సాటేశారు. మల్రావి గారు నార్కన్కి వెళ్ళి వస్తుంటే ఆయన ఎంబడి 2-3 మంత్రులు, మాజీ మంత్రులు ఉండే. వాళ్ళు మైసీడ్లో దిగిపోయారు. మేము రామాడికి అదేదో అయిందంట, ఏమో ఉందంటాడా, ఏదో ప్రాబ్లం ఉందంట అని. అట్లెట్టుంటే చాలా గొప్ప విషయం అది. పత్రిజీ గారు తీసుకున్నది చాలా గొప్ప సంకల్పము. మన ప్రాంతానికి వస్తుంది, ఈ దేశంలో కాదు ఈ ఆసియా ఖండంలో కూడా ఎక్కడ లేని విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి పత్రిజీ ముందుకొచ్చిండు. మనం మద్దతు ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రెస్ వాళ్ళందరికీ చెప్పి కూడా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసినట్టు వ్యక్తి పెద్దలు మర్రావి గారిని సభగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు మేము ఇక్కడ ఉన్నాం ఆ సంఘటన మేమందరం కూడా ఊర్లో లేచి వచ్చినాం ఇక్కడికి. పత్రిజీ గారితో నిలబడ్డాం. కానీ పత్రిజీ గారి గురించి మేము ఆలోచించాలంటే ఆయన కాళ్ళు మొక్కితే ఆయన మళ్ళీ కాళ్ళు మొక్కేవారు. ఎంత గొప్ప వ్యక్తి అంటే చిన్నపిల్లని చూసినాం. చిన్నపిల్లలాగా మాట్లాడేవాడు, ఒక అన్నలాగా మాట్లాడేవాడు, ఒక తండ్రిలాగా మాట్లాడేవాడు, ఒక గురువులాగా మాట్లాడేవాడు, ఒక దేవునిలాగా బోధించేవాడు. అంత గొప్ప వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి చేసిందంటే మేమందరం కూడా ధన్యులమని సభంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి చాలా దగ్గరి బంధువు అవుతాడు. అదేవిధంగా పెద్దలు మల్రావి గారు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులలో 2-3 ఉంటే మన మల్లురావి గారు ఒకరు, సీఎం గారికి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మల్లురావి గారి సొంత తమ్ముడు. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి ఇప్పుడు హైదరాబాద్కి రావాలంటే శ్రీశైలం హైవేలు రావాలి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వస్తే గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తుంది ఒకటి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 4th సిటీ చేస్తుండే ఏరియాని మొత్తం. కాబట్టి ఇక్కడ నుంచి కరెక్ట్ 2 కిలోమీటర్ల దూరం నుంచి ఫారెస్ట్లోకి వెళ్ళి 300 మీటర్ల రోడ్డు పోతుంది. ఆ రోడ్డు నుంచి ఇక్కడ నుంచి మళ్ళా అవసరం ఉంటే పెద్దలు ఇక్కడ నుంచి 100 ఫీట్ల రోడ్డు దాన్ని టచ్ చేస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి 30 నిమిషాలు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పెద్దలు మల్రావి గారు ప్రయత్నం చేయాలని, ఖచ్చితంగా మల్రావి గారు తలుచుకుంటే అవుతుందని, అదే విజయభాస్కర్ రెడ్డి గారు కూడా దీనికి ముందుకు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడించే ప్రయత్నం చేయాలని కోరుతూ రాబో రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగనే ముందు తీసుకుపోయి ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్. ఈరోజు 21 తారీఖు నుంచి 31 తారీఖు లాస్ట్ ఉంటుంది. కాబట్టి ధ్యాన కేంద్రానికి వచ్చినటువంటి మరి విదేశాల నుంచి వచ్చినటువంటి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రాంతం మా నాయకుడు పిలిస్తే పలికే నాయకుడు మా ఎంపీ మల్లురావి గారికి, అదేవిధంగా కర్నూలు ఎంపీ మన నాగరాజ్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడున్న పెద్దలు అందరికీ పేరున మా విష్ణువర్ధన్ రెడ్డి అన్న మన బ్యాంక్ చైర్మన్ గారికి,
ఇక్కడున్న మా పెద్దలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఈ ధ్యానం కేంద్రానికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ డబ్బులు పెట్టి చూయించుకునేది లేదు, కష్టపడేది లేదు, ఒళ్ళు ఇబ్బంది పడేది లేదు. ఈ ధ్యానం చేసుకోవాలి దేని కొరకంటే మన శరీరం బాగుండాలి, మనం ఆరోగ్యంగా బాగుండాలి, మనము అన్ని రకాల మంచిగా ఉంటుందని చెప్పి శాసమైన ధ్యాస మన పెద్దలు పత్రిజీ గారు ఆ రోజు చెప్పి మన ప్రాంతానికి ఇంత పెద్ద పిరమిడ్ తీసుకొచ్చిందంటే కన్నుల పండుగ మన ప్రాంతానికి దక్కింది. మన కడతాలకు ఈ పిరమిడ్ కడతాలకు రావడము చాలా ఈ చుట్టుపక్కల ఉన్న మన కల్వకుర్తి తాలూకానే కాదు, మహేశ్వరం తాలూకా, చాద్నగర్ తాలూకా, ఇబ్రాహీంపట్నం తాలూకా అన్నిటికీ సెంటర్గా ఉన్న పిరమిడు. ఈ పిరమిడు మనకు రావడం ఈ ప్రాంతానికి మొత్తానికి ఈటంగా చాలా గొప్ప అదృష్టవంతులం మనమంతా. ఎందుకంటే ఈ అదృష్టం మనకే ఎందుకు దక్కిందంటే విదేశాల నుంచి వచ్చి ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంటుంది. ఈ 11 రోజులు, ఈ 11 రోజుల్లో మనమందరం గిట్టంగా చుట్టుపక్కల వాళ్ళమందరం వచ్చి ఒక్క 5 నిమిషాలు 2 నిమిషాలు 11 నిమిషాలు ధ్యానం చేసుకుంటా కూర్చుంటే సర్వ రోగాలు కొట్టుకపోతాయని చెప్పేసి ఆ రోజు పెద్ద మనిషి మన పత్రిజీ గారు చెప్పేవాడు. నేను అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంటే దాని కొరకు మనమందరం గిట్టంగా ధ్యానం చేసుకోవాలి. మన అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ గిట్టంగా ధ్యాన కేంద్రానికి ఈ 11 రోజులు రావాలని చెప్పుకుంటూ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సెలవు తీసుకుంటున్నాను. 3వ ధ్యాన మహా యాగ కార్యక్రమానికి సభాధ్యక్షతగా వహిస్తున్నటువంటి మన పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, అదేవిధంగా కర్నూలు ఎంపీ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వారితో పాటు మా పత్రిజీ కుమార్తె అయినటువంటి పరిణిత పత్రిజీ గారికి, వారితో పాటు వేదికపై ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ధ్యానులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా మరి మనము 3వ ధ్యానయాగ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఏదైతే పత్రిజీ గారు తుది శ్వాస వదిలినప్పుడు ఇక్కడనే వదిలిపోయిందని చెప్పి మనం అనుకున్నాం, కానీ ఇక్కడ వదలలేదు. మొత్తం ప్రపంచం మొత్తం ఆయన శ్వాస వ్యాపించి మరి ప్రపంచంలోనే ఐక్యరాజ్య సమితిలో మరి ధ్యానాన్ని గుర్తింపు వచ్చిందని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మేము స్థానికంగా పక్కనే పొలాలు ఉన్నాయి, పక్కనే తండాలు కాబట్టి ఆ తండలో ఉంటాం కాబట్టి ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానిక యువకులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, ఇక్కడ ఏదైతే ధ్యానులు ప్రపంచవ్యాప్తంగా మరి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళని అందరినీ కాపాడుకునే బాధ్యత మనపైన ఉంది. కాబట్టి మీరందరూ స్థానికులు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చే ధ్యానులను కాపాడవలసినటువంటి బాధ్యత మనపైన ఉంది. ఈ పిరమిడ్ ఇప్పుడే మన శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు. ఈ పిరమిడ్ వాస్తవంగా చెప్పాలంటే ఒక్క ముళ్ళ పొదకు గులాబీ పువ్వు ఏ విధంగా పూచిందో మరి ఇక్కడ కూడా మన ప్రాంతంలో ఈ పిరమిడ్ పూయడము అంత అదృష్టం మనదని చెప్పి ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఖచ్చితంగా మా సలహాలు సహకారాలు కూడా మీ ధ్యానులకు ఉంటుందని చెప్పి, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు గారు కూడా చాలా అవగాహన కలిగినటువంటి వ్యక్తి, దాదాపుగా 40-45 సంవత్సరాల నుంచి రాజకీయంలోకి ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన కూడా కనీసం మా పిరమిడ్ మా కడతాల ప్రాంతం మీద కొద్దిగా ధ్యాస ఉంచి పిరమిడ్కి ఇంకా ముందు స్థాయిలో తీసుకుపోవాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై పత్రిజీ. ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవ పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు పెద్దలు మల్లు రవి గారు, అదేవిధంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు నాగరాజు గారు, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా పత్రిజీ గారి కుమార్తె పరిణిత పత్రిజీ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయిలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు,
ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యానులకు, అదేవిధంగా పోలీసు వారికి, పత్రికా మిత్రులకు, ముఖ్యంగా ఈరోజు మనందరము ఇక్కడ కలవడానికి కర్త కర్మ అయినటువంటి పత్రిజీ గారికి, వారు ఎక్కడున్న పత్రిజీ గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి ఈ 15 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నామో, మరి ఈ కార్యక్రమాన్ని విజయభాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా వారి ట్రస్టీ సభ్యులు ముందుండి ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ చాలా చక్కగా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తూ ప్రతి సంవత్సరం ఒక కొత్త విధానంతో కొత్తగా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాడు గౌతమ బుద్ధుడు అనాపన సతి అనేటువంటి పదాన్ని ఈ ప్రపంచానికి ధ్యానం రూపంలో పరిచయం చేస్తే, మరి శ్వాస మీద ధ్యాస అనే పదాన్ని ఈరోజు పత్రిజీ గారు అదే గౌతమ బుద్ధుడి స్థానంలో ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారు పరిచయం చేసినటువంటి ఈ ప్రాంగణంలో మనందరం కూడా ఉండడము పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ, సమయం లేదు ఎందుకంటే మా సార్ అక్కడికి వెళ్ళి చూస్తూనే ఉన్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మరి మాకు ఈ అవకాశం కల్పించినందుకు ట్రస్టీ సభ్యులకు, చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఖచ్చితంగా సార్ మేమందరం కూడా స్థానికంగా ఉంటున్నటువంటి ప్రజాప్రతినిధులం అందరం కూడా ఈ మహాయజ్ఞంలో భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీ వెంట ఉండి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు మహబూబ్ నగర్ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా నాకు 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 10 రోజులు ఈ ధాన్య కార్యక్రమం జరుగుతుందని చెప్పి 2 రోజుల క్రితమే మా మిత్రుడు డిసిసిబి డైరెక్టర్ వెంకటేష్ గారు చెప్పారు. ఆ కార్యక్రమానికి అనుకోకుండా మా ఎంపీ గారు ఈరోజు ఢిల్లీ నుంచి రావడం, మీరు ఎక్కడ వెళ్తున్నారు సార్ అంటే నేను కర్తాలు పోతున్నా అంటే మరి నేను కూడా వస్తున్నాను సార్ అని సారానికి రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. తర్వాత ఈ కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నాగరాజు గారు, తర్వాత పత్రికేజీ గారు, తర్వాత వేదిక మీద ఉన్న వెంకటేష్ గారు కానీ, కర్తాల్ మాజీ సర్పంచ్ కానీ, నాయక్ గారు కానీ, తర్వాత వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు, మన శ్రీనివాస్ గౌడు, తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్, అంటే చాలామంది పేర్లు, కేశవులు, తర్వాత అందరి పేర్లు నాకు తెలుసు. కానీ అందరికంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ తీరు చూస్తే చాలా సంతోషం, మంచి వాతావరణం. అంటే ఒక ప్రభుత్వము పెద్ద ఎత్తున నిర్వహించే స్థాయి కంటే చాలా నిశ్శబ్దంగా, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయభాస్కర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. అయితే ఈ పిరమిడ్ అంటే ఒక్కటే విషయం నేను చెప్తున్నా, దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం కలవరాల గ్రామం కొల్లాపూర్ నియోజకవర్గంలో పిరమిడ్ కట్టాలని చెప్పి ఆ ఊళ్ళో కొంతమంది నా దగ్గరికి వచ్చిండ్రు. అది నాకు కూడా అర్థం కాలేదు పిరమిడ్ అంటే ఏంటంటే. సరే మీరు కట్టండి, ధ్యానం శ్వాస ధ్యాస రెండే ఉంటాయి దీంట్లో సార్, ఏమి ఉండవు అన్నారు. మంచిదని చెప్పి దానికి కొంత ఆర్థిక సాయం చేసి కట్టించి దాంట్లో ఒక్కరోజు 1 గంట సేపు కూర్చొని నేను కూడా ఈ శ్వాస ధ్యాస అనే కార్యక్రమాన్ని అంటే చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా కాబట్టి అంటే ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మా దగ్గర కొల్లాపూర్లో శ్రీనివాసరెడ్డి అనే ఉండేవాడు, వారు కూడా ఈ పిరమిడ్ అచ్చంపేటలో నిర్మించుకొని ఇప్పుడు అక్కడే నివాసం ఉండుతున్నాడు, చాలామంది తెలుసు. అందుకోసం ఈ కార్యక్రమం పత్రిజీ గారి చేతుల మీదుగా ప్రారంభించిన మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి దీన్ని కంటిన్యూ చేసి ఇప్పుడున్న పత్రిజీ గారు, తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు, ఇక్కడికి వచ్చిన ధ్యానులకు అంటే ఈ 10 రోజులు మీరు ఇక్కడే ఉండి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం. మా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే మా దగ్గర 10 రోజులు నడుస్తుంది, మా దగ్గర ఏటీఎం మొబైల్ ఉంటుంది. అంటే మొబైల్ ఏటీఎం ఎక్కడికైనా బయటకు పోకుండా బ్యాంకులకు రాకుండా ఇక్కడే డబ్బులు ఉంటాయి. రేపటి నుంచి మీకు మా బ్యాంక్ తరఫున మొబైల్ ఏటీఎంని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అది 10 రోజుల వరకు ఇక్కడే ఉండి దానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏటీఎం కార్డు స్పైక్ చేసి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సదవకాశాన్ని నేను మిమ్మల్ని వాడుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ముఖ్య అతిథి మాట్లాడే ముందు నాగరాజు గారు, పార్లమెంటు సభ్యులు, కర్నూలు అంటే ఏంటిది మన పొట్టునిల్లు, నాగరాజు గారు వారి యొక్క సందేశం తీసుకుందాం.
2024 ధ్యాన మహోత్సవాలకు ఇచ్చేసి వేదిక మీద ఆసీనులైనటువంటి ధ్యానం మీద ఎంతో ఇష్టంతో ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ మరియు అలాగే వేదిక కిందగా ఆసీనటువంటి ధ్యాన ప్రియులు మరియు పిరమిడ్ మాస్టర్స్ ప్రతి ఒక్కరికి నా 2 చేతులు జోడించి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ధ్యాన ప్రియులందరికీ నేను కొన్ని విషయాలు ఈ వేదిక మీద నుంచి చెప్పాలని చెప్పేసి చాలా ఉత్సాహంతో వచ్చాము. ఈరోజు ఢిల్లీ నుంచి సరాసరిగా మల్లుదేవి సార్ అయితేనేమి నేనైతేనేమి డైరెక్ట్గా ఇక్కడికి రావడం జరిగింది. ఇకపోతే నా పేరు పంచలింగాల నాగరాజు, కర్నూలు పట్టణం నాది. నేను ఒక చిన్న రైతు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని. ఈరోజు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యానంటే నేను 3 విషయాలు నేను చెప్పేస్తాను మీకంతా. నేను 1994లో 10th క్లాస్ అయిపోతున్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరితేనే పరమేశ్వర్ రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ మీకు సేవాదలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆయన తమ్ముడు గోవిందు, ఆయన నా క్లాస్మేట్ అనమాట. ఆ రోజుల్లో ఆయనతో పాటు నేను పిరమిడ్ తీసుకుపోయినా. నన్ను అప్పటికే పరమేశ్వర్ రెడ్డి గారు పిరమిడ్లో కూర్చునేవాళ్ళు. నన్ను తీసుకుపోతే పిరమిడ్ పరిచయం చేసింది 1994లో సుభాష్ పత్రి సార్. ఆ రోజు జస్ట్ ఒక 10 మందిని పెట్టుకొని కూర్చునేవాడు అక్కడ, పత్రి సార్ గారు, కర్నూలు పిరమిడ్ సెంటర్లో. దానికి పునాది వేసినటువంటి బీవీ రెడ్డి సార్ గారు ఈ వేదిక మీద ఉన్నారు. వారికి ఆయనకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీవీ రెడ్డి సార్ గారు ఆ రోజు సుభాష్ పత్రి సార్ గారికి అండాదండ అందించి ఆ పిరమిడ్ను స్థాపించడంలో మహోన్నత పాత్ర పోషించారు. మేము ఒక 10 మంది వాళ్ళ సార్ దగ్గర కూర్చుంటే సార్ ఒకటే చెప్పేవాళ్ళు మాకు. నేను ఎందుకంటే లెంత్ తీసుకొని ప్రసంగము 3 విషయాలు చెప్తాను. శ్వాస మీద ధ్యాస, ప్రాణాయామం అని చెప్తూ ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటే మేము నాకుండే 16 ఏళ్ల వయసులో ఆయన దగ్గర కూర్చొని 16 ఏళ్ల వయసు నుంచి నేను ఈ ధ్యానానికి అంకితమయ్యాను. ఆ 16 ఏళ్ల వయసులో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే కూడా ఆ ధ్యానం చిన్న పిరమిడ్ ఉంటే కూడా మోకాల్లో నీళ్ళు ఉంటే కూడా మేము ఆ పిరమిడ్లోకి పోయి కూర్చునే వాళ్ళం. ఎందుకో సార్తో మాకు ఆ చిన్న వయసులో అనుబంధం ఏర్పడి ఆయన చెప్పినటువంటి సూక్తులు అయితేనేమి, ఆయన నేర్పినటువంటి పాఠాలు అయితేనేమి సార్ ఒకటే చెప్పేవాళ్ళు, ఇక్కడ ఒక థర్డ్ అయింది, ఈ థర్డ్ ఐ ఓపెన్ కావాలా, ఆ థర్డ్ ఐ ఓపెన్ అయిందంటే నీకు విశ్వం కనబడుతుంది, ప్రపంచం కనబడుతుంది నీకు అని చెప్పని 1కి 100 సార్లు మాకు కూర్చొని ఒక 10 మందికి బోధ చేసేవాళ్ళు సార్. మాకు థర్డ్ ఐ అంటే ఏంది అని చెప్పేసి మాకు అర్థం కాలేదు అప్పట్లో. కానీ ధ్యానం చేస్తుండగా, ఎందుకంటే దాంట్లో మీకు ఎంత ధ్యాన ప్రియులు కాబట్టి మీకు ఎంత ఆల్రెడీ ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి ఇక్కడ. అందులో భాగంగా నేను ఒక చిన్నపాటి నుంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఆ ధ్యానాన్ని నమ్ముకొని ప్రతిరోజు ధ్యానంలో నిమగ్నం అయ్యేవాడిని వాస్తవంగా. అక్కడి నుంచి ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యానంటే నాకు కేవలం అదృశ్య శక్తి ఏదో లేదు, ఒక ధ్యానమే వాస్తవం. ధ్యానమే నా శక్తి, నా యుక్తి, నా బలమంతా. 44 ఇయర్స్కి నేను ఎంపీ అయ్యానంటే ఆషామాషి విషయం కాదు ఇది. ఎందుకంటే ఆల్రెడీ కర్నూలు రాజకీయాలని బీవీ రెడ్డి గారికి బాగా తెలుసు. ఇక్కడ ఒక కేవలం ధ్యానంతో నాకు ఉన్నటువంటి ముందు చూపుతోనే నేను దేనికైతే అప్లై చేయాలనో అక్కడ సక్సెస్ అవుతా అనేది నాకు ముందు చూపు కనబడేది. కేవలం ఆ ధ్యానం యొక్క బలమే అని చెప్పేసి నేను సగర్వంగా ఈ వేదిక నుంచి చెప్తున్నాను మీకు. నేను ఒకప్పుడు ఈ పిరమిడ్ సెంటర్ కట్టేటప్పుడు కూడా వస్తే ఆ లాస్ట్లో చివరిలో కూర్చొని వెళ్ళిపోయేవాడిని. ఏదో ఒక రోజు ఈ వేదిక నుంచి నేను కూడా మాట్లాడడానికి కుతూహలం ఉండేది. పత్రి సార్ గారు ఈ వేదిక మీద ఎన్నోసార్లు ప్రసంగాలు విని వెళ్ళిపోయేవాడిని నేను. కాబట్టి సోదరులారా, నేను చెప్పేది ఏమంటే ధ్యాన ప్రియులకంతా ధ్యానం అనేది చాలా మహోన్నతమైంది. కాబట్టి ప్రతిరోజు ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరూ కొంత సమయం కేటాయించుకొని ధ్యానాన్ని కేటాయించుకొని, ఎందుకంటే మన జీవితాలని బాగుపరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనమే కాదు, మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా చైతన్యం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ధ్యానం చాలా గొప్పది. పత్రి సార్ గారు స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరితో మొదలుపెట్టి 10 మందితో కూర్చొని ఈరోజు విశ్వవ్యాప్తంగా ప్రపంచ దేశాలకు పాకి ఈరోజు ఈ కర్తాల్లో ఇంత పెద్ద పిరమిడ్ కట్టుకున్నామంటే ఎంత గొప్ప సంకల్పమో మీరు దీన్ని అర్థం చేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి విజయభాస్కర్ రెడ్డి సార్ గారు నేను రాగానే నేను దాంట్లోకి ఈ పిరమిడ్లోకి ఎంటర్ కాగానే ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా ఇంత చక్కగా అప్పటికంటే ఇంకా మించిన సౌకర్యాలు ఏర్పాటు చేశారని చెప్పి నేను పరమేశ్వర రెడ్డి గారిని అడిగితే సార్ పేరు చెప్తే సార్కి మరొకసారి ఈ వేదిక సాక్షి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దినాభివృద్ధిలో భాగంగా మన జీవితాలని చాలా మార్పు చేసుకోవాలంటే ధ్యానం తప్ప మనకు భూమి మీద ఏమీ లేదు. యోగా అనేది ఒక భాగము. యోగం కంటే గొప్పది ధ్యానం. ధ్యానంలో భాగమే యోగా కూడా. కాబట్టి ధ్యానం అనేది ప్రతిరోజు 1 గంట సేపు మనం కేటాయించుకుంటే మనకేమయ్యేది లేదు. కాబట్టి మీరంతా నేను చెప్పేది ఏమంటే ఈ సభ సాక్షిగా నేను చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. కర్నూలులో జగన్నాథ గట్టు మీద ఒక పిరమిడ్ స్థాపించాలని చెప్పేసి ఒక కళ సుభాష్ పత్రి సార్ గారికి కళ ఉండేది. అక్కడ ఒక మహోన్నతంగా చేయాలని చెప్పేసి సార్ది కళ. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇందాక ఇక్కడికి వస్తే కూడా పరమేశ్వర రెడ్డి గారు నాకు 1 నెల క్రితం వచ్చారు నా కాడికి. సార్ది ఒక ఆశయం ఉంది ఇక్కడ అని చెప్పంటే నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా
నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కర్నూలుకు ఆ జగన్నాథ్ గట్టి మీద సార్ యొక్క ఆశయం మేరకు ఖచ్చితంగా అక్కడ ఏం సార్ ఆశయం ఉందో ఆశయం నెరవేరుస్తామని చెప్పేసి కూడా నేను ఈ 2024 మహోత్సవాల్లో నేను తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి సార్ అయితేనేమి, బీవీ రెడ్డి గారు అయితేనేమి, వీరు ప్రత్యేక చొరవ తీసుకొని సార్ ఆశయాల్లో భాగంగా మా కర్నూలులో కూడా మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి అందులో భాగంగా మాకు ఎందుకంటే మా సోదర ఎంపీ మల్లు రవి సార్ ఉన్నారుగా, మేము ఎప్పుడు సార్తో పాటు ఉంటాం కాబట్టి సార్ని ఎలాగ నేను కర్నూలుకి కావాల్సిన సార్లు తీసుకుపోతా అంటే సందేహమే లేదు. కాబట్టి సార్ మీ సహకారం కూడా మాకు ఎస్పెషల్లీ ఉండాలి మా కర్నూలుకు. కాబట్టి ఎందుకంటే సమయాభావం వల్ల మేము వెళ్ళిపోతాం కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా. దయచేసి ఏమనుకోకుండా మాకు సెలవు ఇస్తారని చెప్పేసి మన్నించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్ నాగరాజు గారు. గత ప్రభుత్వంలో ఆయా ప్రాజెక్టు ల్యాండ్ గురించి ఎంతో జగన్నాథ్ గురించి ల్యాండ్ గురించి సార్ కూడా తెలుసు సార్. లాస్ట్కు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అయిపోయింది, ప్రాసెస్ అంతా అయింది సార్. మీరు ఒక్క మాట ముఖ్యమంత్రి గారికి చెప్తే అయిపోతుంది సార్. గట్టిగా చప్పట్లతో మన ఎంపీ గారికి ఒక 2-3 సంవత్సరాలలో జగన్నాథ్ గట్టు మీద పత్రిజీ గారి కళలు కన్నా ఆ యొక్క పిరమిడ్ శక్తులను రావాలి సార్ మనం అడగకుంటానని చెప్పాడు. మరొకసారి గట్టిగా చప్పట్లతో మనం ఎంతో సమయం నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక గొప్ప డాక్టర్, రాజకీయవేత్త, ఎప్పుడు ప్రజల మధ్యన ఉంటూ పిలిస్త పల్లికే రవి గారు ఆయన పేరు పిలిస్త పల్లికే రవి అని అందరు ఇక్కడ అనుకుంటారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఆయనను గుర్తుపట్టని వ్యక్తి ఉండడు. ఒక సాధారణ వ్యక్తి డాక్టర్ మల్లు రవి గారి యొక్క సందేశం తీసుకుందాం. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు విజయభాస్కర్ రెడ్డి గారు, సోదరుడు నా తోటి పార్లమెంటు సభ్యుడు కర్నూలు నాగరాజు గారు, మిత్రులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ వేదికను అలంకరించినటువంటి పత్రిజీ గారి అనుచరులు, పత్రిజీ గారి కుమార్తె ప్రణీత గారు, పత్రి గారు చూపించిన శ్వాస మీద ధ్యాస, దాని మీద ఆచరిస్తూ నమ్మకంతో పత్రిజీ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ పిరమిడ్ దగ్గర జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వివిధ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. పత్రిజీ గారు ఎంఎస్సి చదివి సైన్స్లో ఉన్నత స్థానంలో వచ్చి మనిషికి శ్వాస ద్వారానే ప్రాణం ఉంటుందనేది కనిపెట్టి, ప్రాణవాయువు అంటారు ఆక్సిజన్ని, ఆ ప్రాణవాయువు ద్వారా ప్రతి మనిషి తెలియకుండానే ఆ శ్వాస కార్యక్రమం జరుగుతుందని గుర్తించి ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో ఒక 5 నిమిషాల నుంచి అర్ధగంట, గంట, 2 గంటల వరకు ప్రతిరోజు సాధన చేసినట్టయితే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని గుర్తించి అది ప్రాక్టీస్ చేసే విధానాన్ని కూడా సామాన్య ప్రజలు, పొలాల్లో పనిచేసుకునే కూలి వాళ్ళు, ఇండస్ట్రీస్లో పనిచేసే కార్మికులు, పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేసే ఆఫీసర్లు, అన్ని వృత్తులకు సంబంధించిన ప్రజలు ఆ 5 నిమిషాల నుంచి అరగంట, గంట, 2 గంటలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినట్టయితే మానసిక శాంతితో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది అని ఆయన గమనించి అది ప్రజలందరికీ అందాలని రూపాయి ఖర్చు లేకుండా కోట్ల రూపాయలు పెట్టిన రానటువంటి మానసిక శాంతిని, ఆరోగ్యాన్ని అందుకోవటానికి శ్వాస మీద ధ్యాసే కారణమని మొత్తం ప్రపంచ దేశాలకే తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈ శ్వాస మీద ధ్యాస చేయటం ద్వారానే
జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందని ఆయనంతటా ఆయన గుర్తించిన తరువాతనే ప్రజలందరికీ చెప్పడం జరిగింది. అందువల్లనే నేను పత్రి గారిని చూసినప్పుడు ఆయన చాలా ఆనందంగా సంతోషంగా, ఒక చిన్న పిల్లవాడు ఏ రకంగా సంతోషపడుతూ ఉంటాడో ఆ రకంగా సంతోషంగా కనపడేవాడు. దాన్ని బట్టి చూస్తే ఆయన చేస్తున్నటువంటి శ్వాస మీద ధ్యాస వల్ల ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినట్టుగా గమనించడం జరిగింది. ఆలోచన విధానాన్ని ఒక వ్యక్తి ప్రజలందరి కోసం తపన పడి ఈ పిరమిడ్లు ఏర్పాటు చేసి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో దీన్ని అనుసరించే విధంగా చేయటం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఒక్క పిలుపు ఇవ్వగానే విజయభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు దీనికి చైర్మన్గా ఉండి పత్రిజీ గారు చూపిన మార్గాన్ని మనం అందరం అనుసరిద్దాం. ఒక వారం 10 రోజులు ఒక దగ్గర కూర్చొని ఈ ఆలోచనని మనం ఆచరించడం ద్వారా మిగతా ప్రజలందరికంటే పత్రి చూపించిన మార్గాన్ని ఆచరించటం వల్ల మేమంతా సంతోషంగా జీవిస్తున్నామని ఇతర ప్రపంచానికి చూపించడానికే ఈ మీటింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మీరు ఇంత చలి ఉండటానికి కావలసిన ఏర్పాట్లు అంత పెద్దగా లేకపోయినా ఎవరికి వారే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ మార్గంలో లేనటువంటి ప్రజలకి ఈ మార్గం వల్ల వచ్చే లాభాల్ని చూపించడానికే ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారని నేను భావిస్తున్నాను. నా వరకు నేను మెడికల్, నేను ఎంబీబీఎస్, ఈఎన్టీ స్పెషలైజ్ చేశాను. నేను సైన్స్ కూడా చదువుకున్నాను. కానీ ఈ ధ్యానం కానీ వీటి మీద నాకు అంత అవగాహన ఉండేది కాదు. నేను పత్రిజీ గారి దగ్గరకు వచ్చిన తర్వాత వారు చెప్పినటువంటి అత్యంత సాధ్యపడేటటువంటి చిన్న కార్యక్రమం, ప్రొద్దున్నే 1 గంట అరగంట ఈ సాధన చేయండి, మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పడం జరిగింది నేను మొదట్లో వచ్చినప్పుడు. దాని తరువాత నేను కూడా సాధన చేయటం, ఈ సాధన వల్ల అంతకుముందు నాకు లేనటువంటి మనశ్శాంతి పూర్తిగా నాకు లభించిందని మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఆరోగ్యం కూడా, నా వయస్సు ఇప్పుడు 74 సంవత్సరాలైనా పత్రిజీ గారు చూపించినటువంటి శ్వాస మీద ధ్యాస ఎన్ని పనులున్నా ప్రొద్దున్నే కనీసం 1/2 అవర్ 1 అవర్ చేసిన తర్వాతనే ఇతర కార్యక్రమాలకు పోవటం వల్ల నాకు ఏ రకమైనటువంటి రుగ్మతలు కానీ మనశ్శాంతి లేని పరిస్థితి కానీ లేదనే విషయాన్ని మీ ముందు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మీటింగ్ పెట్టుకుందే మనం ఈ శ్వాస మీద ధ్యాస కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల మనకి అనుభవంలోకి వచ్చిన విషయాల్ని 10 మందికి చెప్పాల్సిన పని ఉంది. అదే కొన్ని లక్షల మందికి పత్రిజీ గారు చెప్పారు. పత్రిజీ గారు చెప్పిన విషయాల్ని మనం ఆచరించి మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఇది పేద ప్రజలకి, కష్టపడి పనిచేసేవాళ్ళు వాళ్ళ పని ఆపి 1/2 అవర్ ఈ పని చేయొచ్చు, కార్మికులు పని ఆపి ఈ పని చేయొచ్చు, ఉద్యోగస్తులు చేయొచ్చు, అందరూ చేసేటటువంటి అవకాశాన్ని పత్రిజీ గారు ఏర్పాటు చేశారు. పత్రిజీ గారు చెప్పిన ఈ సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకొని వాళ్ళు వ్యతిరేకించినప్పుడు అప్పటికే నేను అర్థం చేసుకొని ఉన్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చి చాలామంది రాజకీయ నాయకులను తీసుకొని వచ్చి పత్రి గారికి పూర్తిగా సపోర్ట్ చేసి ఆ వ్యతిరేకించే వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ఆ రోజు చెప్పడం జరిగిందని చెప్తున్నాను. ఎందుకంటే పత్రి గారు ఇక్కడ
మరి సంతోషంగా కేరింతలు పెడుతూ తిరుగుతున్నారంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అంత వయసులో ఏదో దేనికోసం తిరుగుతున్నాడని. ఆయన తిరిగేది ఆయన అనుభవిస్తున్నటువంటి మనశ్శాంతి, శారీరక ఆరోగ్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంలో ఉన్నంత కొద్ది టైంలోనే ఆ రకంగా డయాస్ మీద కానీ బయట కానీ కేరింతలు పెడుతూ తిరిగేవాడు. భోజనం వండి పెట్టేవాడు, ఆయనే సర్వ్ చేసేవాడు. మామూలు మనుషులకి పత్రి గారు అంత తొందరగా అర్థం గారనేది మనం మీ అందరికీ తెలిసిన విషయమే. మీ దగ్గరకు వచ్చి కూడా ఎన్నోసార్లు మరి పత్రిజీ గారు ఆ రకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. భారతదేశం ఒక గొప్ప సాంస్కృతిక నిలయం. మన దగ్గర మన మహాపురుషులందరూ ఈ ధ్యానాన్ని గురించి అన్నీ చెప్పారు. కానీ పత్రి గారు చెప్పిన దానికి వారు చెప్పిన దానికి తేడా ఏంటంటే, పత్రి గారు జనసామాన్యానికి అర్థమయ్యే విధంగా ఆ సబ్జెక్టుని సింప్లిఫై చేసి తెలియజేశాడు. ఇదే ధ్యానాన్ని గురించి చాలా పద్యాలు ఉన్నాయి, చాలామంది పెద్ద ఋషులు దాని గురించి చెప్పారు. అది ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ప్రజలకే అందుబాటులోకి వచ్చే విధంగా పత్రిజీ గారు ఈ శ్వాస మీద ధ్యాస కార్యక్రమాన్ని తీసుకొని రావటం జరిగింది. మీకు ఇప్పుడు చాలామందికి అనుభవం అయి ఉంటుంది. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టాలని మొదట్లో కూర్చునేటప్పుడు మీ అంతరాత్మ ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ కూర్చుంటుంటే అది ఎక్కడికో పోయి వస్తుంది. మీరు చదువుకున్న స్కూల్ దగ్గరకో, మీరు పనిచేసిన పొలంల దగ్గరకో, మీరు పనిచేసే ఫ్యాక్టరీ దగ్గరకో, మీ ఇంటి దగ్గర వంట దగ్గరకో ఇక్కడ కూర్చొని ఉంటే అక్కడ పోతుంది. అదంతా తగ్గించి మొత్తం మన శక్తిని మన శరీరంలో ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ ఆత్మని మన శరీరంలోనే పనిచేసే విధానాన్ని మనకి పత్రిజీ గారు చూపించటం వల్లనే ఇవాళ మనం ఎవరో చెప్తే ఇక్కడికి రాలేదు. వారికి వారే అనుభవించి ఈ అనుభవాలను అక్కడ ఒకరితో ఒకరు పంచుకొని ఇంకా ఇతరులకి పంచిపెట్టాలనే ఉద్దేశంతోనే ఇంతమంది వచ్చారు. ఈ కార్యక్రమాన్ని పత్రిజీ గారు చనిపోయినప్పుడు నేను వచ్చాను, కార్యక్రమాలప్పుడు వచ్చాను, చాలాసార్లు వచ్చి మాట్లాడిపోయాను. కానీ ఈరోజు వచ్చేటప్పుడు మరి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా నడిపిస్తున్నారో అని అనుమానంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వారితో పాటు ఉన్నటువంటి ఇతర సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా పత్రి గారు చూపించినటువంటి మార్గంలో పోవటం వల్ల ఇవాళ ప్రజలందరూ అదే రకంగా పిన్ డ్రాప్ సైలెంట్, ఎక్కడ ఒక్కళ్ళు కూడా మాట్లాడటం లేదు. నేను రాజకీయ మీటింగ్లు పోయినప్పుడు సైలెన్స్, మాట్లాడకుండా ఉండండి, కదలకుండా ఉండండి, కొద్దిసేపట్లో అయిపోతుందని చెప్పేటటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరికి వారే డిసిప్లిన్తోని వారికి వారే ఈ మీటింగ్ మంచిగా జరగాలి, ఈ పత్రిజీ సందేశాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన మీలో ఉంది. ఆ ఆలోచనని ముందుకు తీసుకొని పోవాలని వేరే ఎన్నో కార్యక్రమాలు ఉన్న విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వారికి సహకరించే వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. మీ అందరికీ నేను పత్రిజీ గారి ఆలోచన విధానాన్ని, శ్వాస మీద ధ్యాసని ఉపయోగించి నాకు నేనే రకంగా బాగుపడ్డాను, ఇంకా లక్షల మందికి ఉపయోగపడటానికి విజయభాస్కర్ రెడ్డి గారు వారి టీము ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ప్రభుత్వం తరపున కానీ నా తరపున కానీ 100% అందుబాటులో ఉంటానని ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాట్లు చేసినందుకు మీ అందరికీ, మీ అందరి తరపున నా తరపున మరి ఈ ఆర్గనైజర్స్ విజయభాస్కర్ రెడ్డి గారితో పాటు ఈ ప్రాంతంలో సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మరొక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేను ఈ ప్రోగ్రాంకి 5 గంటలకు వచ్చి 6 గంటల తర్వాత మళ్ళీ 7:30
గంటలకి మాకు ఒక మీటింగ్ పెట్టారు చీఫ్ మినిస్టర్ గారి దగ్గర. ఆ మీటింగ్కి వస్తానని చెప్పి నేను వచ్చాను. అయినా ఈ మీటింగ్లో మాట్లాడాలి, వేరే వాళ్ళు మాట్లాడేదాన్ని నేను వినాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఉన్నాను. దయచేసి నేను కానీ నాగరాజు గారు కానీ మేము పార్లమెంటు సభ్యులు అయితే పార్లమెంట్లోనే పెద్ద, ఇక్కడ అందరూ సమానమే, ఇక్కడ అందరూ సమానమే. మేమిద్దరం శ్వాస మీద ధ్యాస పెట్టి పనిచేసే ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రమే. నాకు ఒకసారి పత్రిజీ గారు చెప్పాడు, ఆ తిరుపతిలో ఎవరో ఇద్దరు టింగు టింగ్ అనుకుంటూ వచ్చేవాళ్ళని. నేను ఆ ఇద్దరు లాంటి వాళ్ళం మేము కూడా. కాబట్టి మేము ఆ కార్యక్రమం కోసం వెళ్తున్నాము. మేము ఈ పత్రిజీ గారి కార్యక్రమాన్ని గౌరవించాలని కోరుకుంటూ మేము ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం. కాబట్టి మమ్మల్ని వెళ్ళటానికి అనుమతించాలని మీ అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. మొత్తం ధ్యానులందరి తరఫున సార్, పిఎస్ఎస్ఎం వారందరి తరఫున ఒక మనవి అడగాలన్నా ఎంపీ గారులను. 2028లో ఈ కైలాసపురి క్షేత్రం అభివృద్ధి చేసుకొని 2028లో ప్రపంచ మహిళా ధ్యాన సభలు భారత ప్రధానమంత్రి సమక్షంలో జరపాలని ట్రస్ట్ బోర్డు నిర్ణయం చేసింది. ఆ కార్యక్రమానికి ఇద్దరు ఎంపీలు ఎప్పటి నుండే ఢిల్లీలో లాబీ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని 2028లో ఆ యొక్క ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు అత్యంత జరుపుకోవడానికి వారు సహకరించాలని గట్టిగా చప్పట్లతో వారిని మనవి చేసుకుందాం. ఇప్పుడు చిన్న సన్మానం. థ్యాంక్ యూ. ఒకసారి ఇద్దరు పార్లమెంటు సభ్యులు మొట్టమొదటి రోజున రావడం మనకి ఎంతో సంతోషం. గట్టిగా నిలబడి చప్పట్లతో మన అభినందనలు, కృతజ్ఞతలు తెలపాలి. దయచేసి గట్టిగా మాస్టర్స్ గట్టిగా చప్పట్లు కొడదాం మన పార్లమెంటు సభ్యులకు, ముఖ్యంగా నాగరాజు గారు చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఈ క్షేత్రం ఎలా అభివృద్ధి జరిగిందో, ఎలా కార్యక్రమాలు జరుగుతున్నాయో రాబోయే రోజులలో జగన్నాథ్ గట్టుపైన అలాగ జరగాలి, ఇలా అభివృద్ధి జరగాలని దానికి పూర్తి సహకరిస్తారని మాటిచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం మనం కర్నూలు ఎంపీ గారికి, మన కార్యక్రమాలకి పూర్తిగా సహకరిస్తున్న మన నాగర్ కర్నూలు ఎంపీ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కార్యక్రమం మరి పత్రిజీ గురించి ఈ పిరమిడ్ మూవ్మెంట్ తీసుకురావడానికి, కర్నూలులో ఒక పిరమిడ్ కట్టడానికి పత్రిజీ బీవిరెడ్డి గారు వెంట ఎలా పడ్డారో, మరి అలాంటి టైంలో ధ్యానమే ఎవరు వినని టైంలో ఆ పిరమిడ్ నిర్మాణం చేయడం, మరి ఆ పత్రిజీ యొక్క విషయాలు మనకేం తెలియవు. అవన్నీ బీవిరెడ్డి గారి ద్వారా ఇవాళ తెలుసుకుందాం. ఈనాటి ఈ మహాయజ్ఞానికి వచ్చేసినటువంటి ధ్యానాత్మ స్వరూపులైనటువంటి మీ ఆత్మస్వరూపులందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఈనాడు ఈ కార్యక్రమాలు చాలా గొప్పగా పత్రిజీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈనాడు ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమాలకు మూలమైనటువంటి ఈ ట్రస్టీ సభ్యులకు, దానికి చైర్మన్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి ధ్యానులందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మీరు ఒక సాదాసీదా మనిషి నాలాంటి వాడిని కూడా ఈ కార్యక్రమానికి పిలిచారంటే చాలా గొప్ప సంగతి. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు పెద్దలు వచ్చిపోయే కార్యక్రమాలు ఇవన్నీ. నేను ఈ కార్యక్రమంలో భాగంగా
అంటే మొట్టమొదటి నుంచి పత్రిజీ గారికి నాకు ఉన్నటువంటి సంబంధాలు శివప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ మూమెంట్ అనేది 89-90లో కర్నూలు పట్టణంలో నుంచి మొదలుపెట్టారు. ఆ రోజు పత్రిజీ గారు 6 నిమిషాలు కూడా ఈ ధ్యానం చేయాలా, ధ్యాన వ్యవస్థకు శ్రీకారాన్ని చుట్టాలా, ఓ చిన్న ధ్యాన మందిరాన్ని నిర్మించాలన్నటువంటి తపనతో మా కర్నూలు పట్టణంలో ఆయన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పుడు మొదట వారికి చాలా తక్కువ మంది సహచరులు తయారయ్యారు. చివరకు వారి కార్యక్రమాలు 1989లో నిర్వర్తిస్తున్నప్పుడు 1989లో నాకు పరిచయ భాగ్యం కలగడం, నా పరిచయం అయిన తర్వాత పత్రిజీ గారితో నాకు 89లో పరిచయ భాగ్యం. నేను ఇంతకుముందే చెప్పాను, నాలాంటి సాదాసీదా మనిషిని ఓ చిన్నవాడిని కూడా ఒక భాస్కర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి పిలిచినందుకు వారికి నా ధన్యవాదాలు. ఆ పత్రిజీ గారితో పరిచయం అయినప్పుడే అసలు ధ్యాన వ్యవస్థలో ఉన్నటువంటి శక్తి ఏంటి, దీన్ని నేను తెలుసుకున్న తర్వాతనే ఒక చిన్న ధ్యాన మందిరం కట్టిస్తాను అని చెప్పి పత్రిజీ గారికి నేను చెప్పడం జరిగింది. కానీ నిరంతరము ఆ ధ్యాన శక్తిని గురించి తెలుసుకోవడం కోసము 1989 ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్టు నుంచి నాకు ఒక 2-3 నెలలు డైలీ 1 గంట 2 గంటలు ధ్యానం చేస్తూ ఇది ఏ విధమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంటే ఈ సామాజిక వ్యవస్థకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే నేను చేశాను. చివరకు 1989 డిసెంబర్ 30th ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అనగా నాకు ప్రకృతి గొప్ప వరాన్ని ప్రసాదించింది. నాకు ఆ రోజు మొట్టమొదటిసారిగా నేను ధ్యాన వ్యవస్థలో సూక్ష్మ శరీరంలో యోగానంద పరమహంస గారి యొక్క పరిచయ భాగ్యం కలగడం, వారితో నాకు ఆ పరిచయమే నాకు ఒక గొప్ప శక్తిని ప్రసాదించింది. కనీసం అంటే నేను ఒక 30 నిమిషాలు పైగా వారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నాకు అతీతమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ పెరగడము, నాకు కొంత శక్తి రావడము, ఆ తర్వాత అంతకుముందు 2 నెలల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నటువంటి చేతికి షంటు విభూతి లాంటివి నా చేతులకు రావడం కూడా జరిగింది. ఆ వ్యవస్థను ధ్యానంలో ఉంది అంత శక్తి అని నమ్మిన తర్వాత ఆ రోజు నేను డిసెంబర్ 30th 89 ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అవర్స్ పత్రిజీ గారికి చెప్పి, నేను దీనివల్ల పొందిన అనుభూతి ఈ విధంగా ఉంది, ఈ అనుభూతి కారణంగానే మీకు నిర్మించదలిచిపెట్టినటువంటి చిన్న ధ్యాన మందిరాన్ని మొదలు పెడదామని చెప్పి వారికి చెప్పి మాకున్న కొద్దిపాటి స్థలాన్ని ఈ ధ్యాన మందిరానికి అలాట్ చేస్తూ ఆ 31st డెసిషన్ తీసుకొని ఫస్ట్ ఫౌండేషన్ వేసాం. 1990 జనవరి 1 మొట్టమొదటి ఫౌండేషన్ ఈ ధ్యాన వ్యవస్థ కోసం శ్రీకారం చుట్టింది. కానీ మొట్టమొదటి 1 నెల వరకు కూడా మేము పిరమిడ్ అనే పదాన్ని కూడా మేము ఎప్పుడు ఆలోచన చేయలేదు. కర్నూలులో నాకు మిత్రుడైనటువంటి బాల్బన్ అనే ఒక ముస్లిం శక్తి ఉపాసకుడు, ఆయన డైలీ తన అమ్మవారిని ధ్యానంలో చూసేటప్పుడు ఆ మహానుభావుడికి ఒక ఈటీ పరిచయం అయ్యాడు, ఎక్స్ట్రా టెరిటోరియల్ పర్సన్ ఫ్రమ్ అదర్ గెలాక్సీ రావడం. వారు ఈ పిరమిడ్ ఆకారంలో మీరు కట్టినట్లయితే కనుక ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో దీని యొక్క శక్తి దాన్ని తెలుసుకున్న తర్వాత మహా గొప్ప శక్తి ఇది, అది అందరికి ఉపయోగపడుతుందని చెప్పి వారు చెప్పడం. మాకు మూలం యాక్చువల్గా ఈ పిరమిడ్ బేస్ అనేది ఆ బాల్బన్ అనే ఒక శక్తి ఉపాసకుడు, ఒక ముస్లిం, ఆయన ద్వారా వచ్చింది. నేను దాన్ని స్టడీ చేసిన తర్వాత పత్రిజీ గారికి ఇచ్చి, ఈ పిరమిడ్ శక్తి అంటున్నాడు, ఈయన ఏదో చూడు, నేను ఎవరైతే ఆయన కనపడుతున్నాడో ధ్యానంలో, తర్వాత ఫిజికల్గా కూడా ఆయన దగ్గరికి వస్తున్నటువంటి ఈటీ ఎక్స్ట్రా టెరిటోరియల్ పర్సన్ ఫ్రమ్ అదర్ గెలాక్సీ, అతను నా ఫ్రీక్వెన్సీలోకి రమ్మంటే నేను బలవంతంగా ఆయన ఫ్రీక్వెన్సీ లేకపోతే ఆయన పిచ్చివాడైపోతాడు, కాబట్టి అది సాధ్యం కావడం లేదని చెప్పి
ఆ రోజు ఆయన ఇచ్చిన డయాగ్రామ్ తీసుకొనే ఈ పిరమిడ్ శక్తిని గురించి, పిరమిడ్ వ్యవస్థను గురించి స్టడీ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా పత్రిజీ గారు పిరమిడ్ పవర్స్ అనే ఒక పుస్తకాన్ని చదివి దాంట్లో ఉండేటువంటి విషయాలన్నీ క్రోడీకరించిన తర్వాత ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మనము మనుషుల శరీరాన్ని విడిచిపెట్టినా కానీ వారిని ఎప్పుడు ఏ కార్యక్రమానికి ఎవరిని నిర్ణయించబడిందో ప్రకృతి ఆ కార్యక్రమం మనం నిర్వర్తిస్తూ పోతూ ఉంటాం. నాకు పరిచయం కావడం, ఆ పరిచయ భాగ్యంతోనే ఈనాడు నేను మళ్ళా ఒక ధ్యాన మందిరాన్ని కట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత పిరమిడ్ అనే పదం మొదలైంది ఆ బాల్బన్ అనేటువంటి ఒక ముస్లిం శక్తి ఉపాసకుడు, ఆయనతోనే స్టార్ట్ అయింది. అతను అంటే ప్రకృతి కూడా ఆ విధంగా శాసిస్తూ ఉంటుంది. మేమంతా పత్రిజీ గారికి అటాచ్ అయినామంటే ప్రకృతి శాసనానికి బద్దులమే ఉండేవాళ్ళమే. ఈనాడు ఇంతటి గొప్ప కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు విజయభాస్కర్ రెడ్డి గారి టీం. అదే కూడా ప్రారంభ కర్మల ఫలానుసారమే ప్రతి మనిషి జీవన విధానం. ఆ జీవన విధానంలో భాగమే ఇదంతా కూడా. లేకపోతే ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఈ లైన్లో ఉండే వ్యక్తి కాదు. తను మంచి బిల్డర్గా పెద్ద పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక ఫర్మ్ ఉంది. దాంతోపాటు రాజకీయంగా అందరికి కావాల్సిన వాళ్ళు, అందరికీ సయోగ్యుడైనటువంటి వ్యక్తి. వాళ్ళు దీన్ని మొదలుపెట్టి ఈ కార్యక్రమంలో రావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆడిటర్ రాజుగారు నాకు కొద్ది గొప్ప పరిచయం ఉన్న వాళ్ళతో చెప్తున్నాను. నేను ఈనాటికి కూడా ఈ వ్యవస్థలో భాగంగానే నేను కర్నూలుకే పరిమితమైపోయాను. ఇవన్నీ కూడా మన అందరి జాతకాలన్నీ కూడా చూస్తే కూడా ఈ ప్రారంభ కర్మల ఫలానుసారమే ప్రతి మనిషి జీవన విధానం అనేది సత్యం. ఈ పూర్వజన్మ సుకృతాలను బట్టి మంచి చెడు తర్కాణాలు మన జీవితంలో నడుస్తూనే ఉంటాయి. నేను కొన్ని ఏళ్ల తరబడిగా ఏ విధంగా అయితే భాస్కర్ రెడ్డి గారు అంత యాక్టివ్గా ఉంటూ ఉన్నాడో అదేవిధంగా నేను కూడా నా ప్రయాణంలో పత్రిజీ గారి పరిచయం అయినా కూడా 10-15 ఏళ్ళ వరకు కూడా 10-12 ఏళ్ళ వరకు కూడా, అంటే ఇప్పుడు 33 years అయింది మేము పిరమిడ్ స్థాపించి. ఆయన పరిచయ భాగ్యం ఏర్పడిన 10-12 ఏళ్ళ వరకు కూడా నేను చాలా ఫెరోషియస్గా ఉండేవాడిని. ఈ రాజకీయంలో అన్ని విషయాలు చవి చూసిన వాడిని. ఎన్టీ రామారావు గారితో పాటు నేను కూడా తెలుగుదేశం పార్టీకి ఫౌండర్ మెంబర్ని ఆ రోజుల్లో. కానీ నా ప్రారంభ కర్మలు ఆ విధంగా వచ్చినాయి. ఆధ్యాత్మిక చింతన కలిగిన ఒక జీవనిగా నేను జీవించాలా, నా కర్మఫలాలు ఈ విధంగానే ఉంటుంది అన్న విషయాన్ని నేను గ్రహించలేని పరిస్థితి, మూర్ఖత్వ ఛాయల్లో ఉన్నవాడిని. అంతటి మూర్ఖత్వంలో ఉన్నవాడిని ఈ ఆధ్యాత్మిక ప్రవృత్తి అనేది మన జీవన విధానాన్ని మార్చేసింది. లాస్ట్ 14-15 సంవత్సరాల నుంచి సిద్ధి సాయినాథుని అనుగ్రహంతో ఆయన సేవ చేసుకుంటూ ఈ మధ్యకాలంలో వారి కరుణ కటాక్ష వీక్షణాలతోనే నా యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది కంప్లీట్గా కూడా. ఫర్ ది లాస్ట్ 8 years నుంచి అయితే ఆయనతో ఎక్కువ బంధం, ఆయనతో సోల్ ఇంటరాక్షన్స్ కూడా నాకు చాలా జరిగాయి. మనం ఇంతగా అభిమానించేటువంటి మహనీయుడు పత్రిజీ గారు తన శరీరాన్ని విడిచిపెట్టే ప్రక్రియ వచ్చినప్పుడు నేను పత్రిజీ గారు ఆ రోజుల్లో, అంటే కరెక్ట్గా ఆయన శరీరాన్ని విడిచిపెట్టడానికి 11 నెలల ముందు మా పిరమిడ్, అంటే మన మదర్ పిరమిడ్గా కొనియాడబడే కర్నూలు పిరమిడ్ ఆవరణలో ఉన్నటువంటి సిద్ధి సాయినాథుడు, దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి సిద్ధి సాయినాథుని సమక్షంలో ఇద్దరం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత పత్రిజీ గారు పోయి బయట కూర్చుంటే చెట్టు కింద ఉన్నాడు. అప్పుడు నాకు ఒక వాయిస్ వినపడడం మొదలుపెట్టింది. నా తండ్రి సాయినాథుడు క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు, పత్రిజీ గారు భూమి మీదకి వచ్చినటువంటి పర్పస్ అయిపోయింది, ఆయన శరీరాన్ని విడిచిపెట్టే టైం దగ్గరకు వస్తుంది, ఈ 11-12 నెలల వ్యవధిలోనే శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. కానీ ఆయన భ్రమంలో మాయలో చిక్కుకొని ఉన్నాడు, ఆ మాయ నుంచి బయటపడాలి కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తు చేయమని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేనేమన్నా ఇల్యూజన్స్లో ఉన్నానేమో అన్న ఉద్దేశంతో నేను మరలా అట్లే ధ్యానంలో కూర్చుంటే
రెండవసారి సేమ్ వాయిస్ మళ్ళీ అదే వినపడి నాకు తర్వాత ఆ వాయిస్ విన్న తర్వాత నేను చెప్పడం ధర్మమా తండ్రి అని అడిగాను. చెప్పండి అని ఒక మాట చెప్పేసి వాయిస్ డిజపేర్ అయిపోయింది. ఆ తర్వాత 5 నిమిషాలకు ఈ విషయాన్ని నేను పత్రిజీ గారికి చెప్పాను. ఆ పత్రిజీ గారు ఒక్కసారి 5 నిమిషాలు ట్రాన్స్లేకి పోయినట్టుగా పోయి తర్వాత మళ్ళా స్పృహలోకి వచ్చి మాలిక్ చెప్పింది 100% కరెక్ట్, నేను ఈ భ్రమంలో పడి మాయలో చిక్కుకొని నేను అసలు విషయాన్ని మర్చిపోయాను, నా శరీరాన్ని విడిచిపెట్టే కాలం ఆసన్నమైంది అని చెప్పి కరెక్ట్గా 11 నెలల ముందు జరిగిన ఇన్సిడెంట్ ఆయన మరణానికి. ఆ తర్వాత 5 నెలలు గడిచిన తర్వాత మరలా ఒకసారి కర్నూలు వచ్చినప్పుడు పత్రిజీ గారు అదే గురువు సమక్షంలో కూర్చొని ఉన్నప్పుడు సాయినాథుని సమక్షంలో నా ఆరోగ్య పరిస్థితి అంత అనుకూలంగా లేదు, ఇబ్బందికరంగా ఉందన్నప్పుడు అప్పుడు నేను గుర్తు చేశాను, ఏ యోగికైనా కానీ ఒక 6 నెలల ముందు ది బయోకెమికల్ చేంజెస్ ఆ ఫిజికల్ సిస్టంలో కనపడడం అనేది ఆ లక్షణం కనుక్కోగలుగుతారు. మీరు కనుక్కుండే వ్యవస్థలో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తూ ఉంది. ఇంకా టైం ఒక 6 నెలలు మాత్రమే గడువు ఉంటుంది అని నిర్ణయించుకున్న తర్వాత తన ప్రయాణం 6 నెలల్లో ముగించాలని చెప్పి ఆయన నిర్ణయానికి వచ్చారు. అంతటి గొప్పటి శక్తి ధ్యాన వ్యవస్థలో ఉంది. ఆ ధ్యాన వ్యవస్థలోనే నేను లేకుండా పోయింటే నాకు ఆ సిద్ధి సాయినాథుని యొక్క సాంగత్యం దొరికేది కాదు, ఆయన సేవ చేసుకుంటే భాగ్యం కూడా నాకు లభ్యమయ్యేది కాదు. వీటన్నిటికి మూల కారకుడు పత్రిజీ కాబట్టి ఈ శరీరంలో తుది శ్వాస ఉన్నంత వరకు కూడా గురువుగారిని ఎప్పుడు 6 నిమిషాలు మనం స్మరించుకుంటూ పోవలసిన ధర్మం భాగ్యం నాది అని చెప్పి నేను భావిస్తూ మీ అందరూ కూడా ఆ పత్రిజీ గారి యొక్క సందేశానికి గొప్ప విలువనిస్తూ దాంతోపాటు ఎంతోమంది మహనీయులు మీలలో కూడా తయారు కావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరంతా కూడా ధ్యాన వ్యవస్థలో ఎక్కువ సాధన చేస్తూ రాబోయే రోజుల్లో మీరు మార్గదర్శకులుగా తయారు కావాలని చెప్పి వారికి అడుగుజాడల్లో మీరంతా నడిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈనాడు ఈ ట్రస్టీ సభ్యులందరూ కూడా విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క అడుగుజాడలలో ఈ గొప్ప ప్రాంగణంలో ఎంతో శక్తివంతమైనటువంటి ప్రాంగణంలో ఎంతోమంది మహనీయులు ఇప్పుడు మన ఎదురుగానే ఉన్నారు. స్వామీజీ సదానందగిరి మహారాజ్ 109 సంవత్సరాల వయస్సులో కూడా పత్రిజీ గారికి మంచి మిత్రులు, అవగాహన కలిగినటువంటి మిత్రులు. ఆయన కూడా గొప్ప ధ్యాన స్వరూపులు, మహానుభావులు. వారి యొక్క సాంగత్యము, వారి యొక్క ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ట్రస్ట్ సభ్యులకు మీ అందరికీ కూడా మీరు ఇక్కడికి వచ్చినందుకు, ఇంకా మీరు ఎక్కువ మంది దీని మీద అవగాహన పెంచుకొని ఈ ధ్యానం అనే యొక్క మహాశక్తిని 10 మందికి పంచిపెట్టేటువంటి మహాశక్తివంతులుగా మీరంతా తయారు కావాలని చెప్పి నేను నమ్మిన దక్షిణామూర్తి స్వరూప సిద్ధి సాయినాథుని కోరుకుంటూ మీకందరికీ ఆయన శక్తిని ప్రసాదించాలని చెప్పి మనసా వాచా కర్మణ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, వారి ట్రస్టీ మెంబర్స్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మాలిక్ భలా కరో, మాలిక్ రక్షా కరో. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కర్నూలు నుంచి అదే పనిగా ఇవాళ మధ్యాహ్నం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి మాకు ఈ దివ్య సందేశాన్ని ఇచ్చారు. ఇంకో చిన్న పని, పత్రిజీకి ఇష్టమైన ఆయన స్థాపించినటువంటి స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ని మీ చేతుల మీదుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. స్పిరిచువల్ ఇండియా అంటే పత్రిజీ స్వయంగా ఎంచుకుని ఆయన ఇంగ్లీష్ పుస్తకాలు చదివినవన్నీ కూడా ఆ పుస్తకాల్లో వేసి ఇంతకాలం దాన్ని పోషించుకుంటూ వచ్చారు. దాని బాధ్యత అంతా ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చూస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడతాం. పత్రిజీని చూస్తారా? అదో చూడండి ఎలా ఉన్నారు. అది స్పిరిచువల్ సైన్స్, ఇది స్పిరిచువల్ ఇండియా. స్పిరిచువల్ ఇండియా మీద పత్రిజీ ముఖ చిత్రం ఉంది, స్పిరిచువల్ సైన్స్ మీద ఒక సైంటిస్ట్ ఫోటో ఉంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తదుపరి కార్యక్రమం ఇందాక సంగీత కార్యక్రమం సగంలో ఆగింది. మనం ధ్యానం చేస్తూ ఆ సంగీతాన్ని ఆస్వాదిద్దాం. మనం పిలిచిందే తడువుగా బివి రెడ్డి గారి గురించి, ఎందుకంటే కొత్త వారికి పరిచయం లేదు. మొట్టమొదటి పిరమిడ్ కర్నూలులో నిర్మాణంలో వారి యొక్క సహాయ సహకారాలతో జరిగింది. పత్రిజీ గారికి అత్యంత స్నేహితుడు, చాలా గౌరవించే వ్యక్తి. మన పిరమిడ్ మాస్టర్స్ అంటే సార్కి ఎంత ప్రేమనో. ఒకసారి గట్టిగా చప్పట్లతో సార్కు కృతజ్ఞతలు తెలుపుకుందాం.